పాకిస్తాన్తో మనం గొడవలు పెట్టుకోవడం ఏంటి, అదే మనతో గొడవలు పెట్టుకోవాలంటుంటే మన ద్వారా మనం పనిచేస్తుంటే దాని మీద దాని దగ్గర అణుబాంబు ఉందంటూ మనల్నే బెదిరించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు మణిశంకర్ అయ్యర్ వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది. వరుసపెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ నేతల జాబితాలో మణిశంకర్ అయ్యర్ చేరిపారు. దక్షిణ భారత వాసులు ఆఫ్రికన్లో ఉంటారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శామ్ పిట్రోడా వివాదం ముగిసేలోపే అయ్యర్ పాత వీడియో ప్రస్తుతం బీజేపీ ఎన్నికల ప్రచారస్థంగా మారిపోయింది. పాక్ పట్ల కాంగ్రెస్ పక్షపాత ధోరణి మరోసారి బట్టబయలైందని బీజేపీ దుమ్మెత్తి పోస్తే అవి అయ్యర్ వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీతో సంబంధం లేదని కాంగ్రెస్ కరాఖండిగా చెప్పింది. ఏప్రిల్లో చిల్పిల్ మణిశంకర్ పేరిట జరిగిన ఒక ఇంటర్వ్యూలో అయ్యర్ చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. పొరుగు దేశమైన పాకిస్తాన్కి మనం గౌరవం ఇవ్వాల్సిందే, ఎందుకంటే అది కూడా సార్వభౌమ దేశమే. దాయాది దేశంతో తగాదాలకపోతే భారత్పై అణుబాంబు వేయాలని దుర్బుద్ధి పాక్ పాలకుల్లో ప్రబలుతుంది. పాక్తో కఠినంగా వ్యవహరించవచ్చు, కానీ చర్చలైతే జరపాలి కదా. సరిహద్దులో తుపాకీ పట్టుకుని తిరిగినంత మాత్రాన ఒరిగేదేమీ ఉండదు. ఉద్రిక్తతలు అట్లాగే కొనసాగుతాయి. పాక్లో పిచ్చోడు అధికారంలోకి వస్తే భారత్కి ప్రమాదమే కదా. పాక్ వద్ద కూడా అణుబాంబులు ఉన్నాయి. మన అణుబాంబుని లాహోర్లో పేలిస్తే తిరిగి దాని రేడియో ధార్మికత ప్రభావం కేవలం 8 సెకన్లోనే మన అమృత్సర్పై పడుతుంది. అందుకే పాక్తో చర్చల ప్రక్రియ మొదలు పెట్టాలి అన్నటువంటి నేపథ్యంలో దాన్నే నిలదీస్తూ వస్తున్నది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ అయితే మా తప్పేం లేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది.